నరేంద్ర బాబు గారి సారథ్యంలో ఒకే బ్రాంచ్ తో 4 ఏళ్లలో 4366 ఫ్రీ మెడికల్ సీట్లు. నీట్ 2025 షార్ట్ టర్మ్ కోర్సులో చేరండి. మార్చి 15 నుండి క్లాసులు. శ్రీ కోర్స్ రేట్స్ విజయవాడ. ఫోన్ 9858218888. తర్వాత ఈ పబ్లిక్ గ్రీవియన్సెస్ లో 90% రెవెన్యూ సమస్యలే వస్తున్నాయి అధ్యక్ష. గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రీసర్వేల్ పేరిట అనేక మంది రైతుల భూములు మార్పిడి చేసి రిజిస్ట్రేషన్ల సమస్యలు, పెద్ద ఎత్తున భూ కబ్జాలు, భూ రికార్డులలో అయితే ఓనర్ పేర్ల మార్చేసి అక్కడ సాగులో వేరే వాళ్ళు ఉంటే ఆన్లైన్లో వేరే వాళ్ళ పేర్లు ఉండడం, ఈ భూ సర్వే రికార్డులను కూడా గల్లంతు చేయడం జరిగింది అధ్యక్ష. ప్రత్యేకించి మ్యుటేషన్లు నిలిచిపోయి వారసత్వ భూములు ఉన్న వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మీ ద్వారా మంత్రివర్యులకు తెలియజేస్తూ, అలాగే ఈ భూ విస్తీర్ణను కూడా తగ్గించి హద్దులు మార్చేసి భూ కబ్జా పత్రాలను మార్చేసి బ్యాంకు రుణాలు రాలేక రిజిస్ట్రేషన్స్ ఆగిపోయి, అలాగే ఎంతోమంది రైతులు ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితిని ఈరోజు మా నియోజకవర్గంలో చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ముఖ్యంగా మాలాంటి రిజర్వ్ కాన్స్టిట్యుయెన్సీస్లో ఈ వైసీపీ నాయకులు, అధికారులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గల ప్రజల భూముల్ని కూడా కబ్జా చేయడం జరిగింది అధ్యక్ష. తక్కువ ధరలకే వాళ్ళని భయపెట్టి అమ్మడము లేదా కొనుగోలు చేయడము అవన్నీ కూడా జరగడం జరిగింది అధ్యక్ష. వాస్తవంగా ఈ విధంగా ఎన్నో దేవాలయ భూముల్ని కూడా వాళ్ళు కబ్జాలు చేసి రిజిస్ట్రేషన్లు చేసుకొని దాని అమ్మడాలు కూడా కొన్ని వాటిలో జరగడం జరిగింది అధ్యక్ష. మీ ద్వారా మంత్రివర్యులను వీళ్ళపై చర్యలు తీసుకుంటారా లేదా అని కూడా అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ముఖ్యంగా 2019-24లో జరిగినటువంటి రీసర్వేలు అన్నట్టు కూడా తిరిగి రీసర్వే చేయించాలని కూడా మీ ద్వారా మంత్రివర్యులను కోరుతున్నాను అధ్యక్ష. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో భూ సర్వేల పేరిట పరిష్కారం చేయకపోగా కొత్త సమస్యలను కూడా పుట్టించడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా మా నియోజకవర్గంలో చిన్న ఎగ్జాంపుల్ అధ్యక్ష, ఒక రైతు మ్యుటేషన్ జరగక అధికారుల చుట్టూ తిరిగి ఆఖరికి ఆరోగ్యం బాగాలేకపోతే ఆ డబ్బులు లేక ఆ భూమిని కూడా అమ్ముకోలేని పరిస్థితి లేదా బ్యాంక్ లోన్ కూడా తెచ్చుకోలేని పరిస్థితి వల్ల ఆత్మహత్యాన్ని కూడా పాల్పడ్డము మనము ఇప్పుడు చూస్తున్నాం అధ్యక్ష. దయచేసి మీ ద్వారా ఈ సర్వే విలేజ్ ఆఫీసర్ల పైన కూడా విచారణ వేసి వాళ్ళపై చట్టపరమైన చర్యలు కూడా మీ ద్వారా తీసుకోవాలని రెవెన్యూ అధికారుల పైన మనము ఖచ్చితంగా దీన్ని పర్సనల్గా తీసుకొని ఈ రైతులు ఏదైతే పేద రైతులు ఇబ్బంది పడ్డారో మీ ద్వారా మంత్రివర్యులు చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ భూమి మార్పిడి అదేవిధంగా రిజిస్ట్రేషన్ వ్యవహారంలో మన్యంలో చాలా ఇబ్బందులు అనేవి ఉన్నాయి అధ్యక్ష. అయితే రిజిస్ట్రేషన్ అనేది మైదాన ప్రాంతంలో ఒకలా ఉంటుంది, మా గిరిజన ప్రాంతాల్లో కూడా వేరే రకంగా ఉంటుంది అధ్యక్ష. అయితే ఖచ్చితంగా సెటిల్మెంట్ పట్టాదారులకి అదేవిధంగా జిరాయితీ భూములు కలిగిన వారికి మాత్రమే రిజిస్ట్రేషన్ అవకాశం అనేది మా ఏజెన్సీ ప్రాంతంలో ఉంది అధ్యక్ష. కాకపోతే ఏజెన్సీ ప్రజలు ఎక్కువగా డీ పట్టా కలిగిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కనుక వీరికి కూడా రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం కల్పించే దిశగా ఒకసారి ఆలోచన చేయాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా మాకు ఈ మ్యుటేషన్ అనేది ప్రధానంగా చేయమని మా ఏజెన్సీ ప్రాంతం చెప్తా ఉన్నారు. ఎందుకంటే తాత ముత్తాతలకు సంబంధించినటువంటి భూమి కొడుకుల పేరు మీద రావాలంటే మ్యుటేషన్ చేయించుకోవాలి. అప్పుడు చేయాలంటే ఎప్పుడో 20-30 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి తల్లిదండ్రులకు ఆధార్ కార్డు లేకపోవడం, అదేవిధంగా డెత్ సర్టిఫికేట్ లేకపోవడం, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల ఆ భూమిని ఆ కొడుకులు వాళ్ళ పేరు మీద ఎక్కించుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు అనేది మేము పడతా ఉన్నాం అధ్యక్ష. ఈ యొక్క భూమిని వాళ్ళు పంచుకుపోవడం వల్ల ఏదైతే అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా మా ఏజెన్సీ ప్రాంత ప్రజలు నష్టపోతున్నట్టు పరిస్థితి అధ్యక్ష. అయితే ఒకటి కోరుతా ఉన్నాను, ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రజలకు కూడా డీ పట్టా ఉన్న వారికి కూడా గిరిజన చట్టాలను అనుసరిస్తూ వారికి పక్కా రిజిస్ట్రేషన్ అవకాశాలు కూడా కల్పించాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా చిన్న విషయం అధ్యక్ష, ప్రజెంట్ మనం రీసర్వే పేరుతో గత ప్రభుత్వం అంతా కూడా ప్రభుత్వ భూములు కూడా మా ఏజెన్సీ ప్రాంతంలో కబ్జా చేసి పట్టాలు చేయించుకునేటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి, జరిగింది కూడా అధ్యక్ష. ప్రస్తుతం మనం వచ్చాక ఏదైతే రెవెన్యూ సదస్సులు పెడతా ఉన్నామో ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు, మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. గతంలో అన్యాయం జరిగిన వాళ్ళకి ఇప్పుడు న్యాయం జరుగుతుందని ప్రజలందరూ మన మీద ఒక నమ్మకం, ఒక భరోసా ఉన్నారు కనుక ఖచ్చితంగా ఏజెన్సీ ప్రాంతంలో ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకొని మంత్రివర్యులు గారికి సరైన నిర్ణయాలు తీసుకోవాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. ధన్యవాదాలు అధ్యక్ష. గత ప్రభుత్వంలో జరిగిన అతిపెద్ద స్కామ్ అధ్యక్ష
ఈరోజు ప్రభుత్వ భూముల కబ్జా, ముఖ్యంగా ఈరోజు శాసనసభ్యులమైన మాకు వచ్చే వినతి పత్రాల్లో 70% ఈ భూముల గురించి సంబంధించింది అధ్యక్ష. అలాగే జగన్ రెడ్డి హయాంలో పెద్ద ఎత్తున భూ కబ్జాలు, భూ రికార్డుల యజమానుల పేర్లు తారుమారవడం, వీటన్నిటిని గమనించి మన కూటమి ప్రభుత్వం రాగానే ఈ భూ సమస్యల పరిష్కారం దిశగా దృష్టి సారించి రెవెన్యూ సదులకు నాంది పలికింది అధ్యక్ష. అయితే శాసనసభ్యురాలుగా ఈ రెవెన్యూ సదస్సుకు వెళ్ళినప్పుడు అక్కడ మాతో ఉన్న అధికారులు ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం చెప్పగలిగారు అధ్యక్ష. ఈరోజు ఇక్కడ గవర్నమెంట్ భూముల మీద ఏదైతే ఆక్రమణలు చేసి చిన్న చిన్న కట్టడాలు కట్టారు అధ్యక్ష, వాటికి మనం వాళ్ళకి నోటీస్ ఇవ్వకుండా వాళ్ళని రిమూవ్ చేయలేము అధ్యక్ష. నోటీస్ ఇచ్చినప్పుడు వాళ్ళు డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళి కోర్టు దగ్గర నుంచి స్టే తెచ్చుకుంటున్నారు అధ్యక్ష. ఈ విధంగా స్టేలు ఇవ్వడం వల్ల అధికారులు మారిపోతున్నారు కానీ ఆ స్టేలు మళ్ళీ నార్మల్సీకి రావట్లేదు అధ్యక్ష. దయచేసి మీ ద్వారా రెవెన్యూ మంత్రి గారికి విన్నవించడం ఏంటంటే, దయచేసి కోర్టులు కూడా ఈ ప్రభుత్వ భూముల మీద ఈ స్టేలు ఇచ్చినప్పుడు కొంచెం ఆలోచించేలాగా మన ప్రభుత్వం తరఫు నుంచి వాళ్ళకి మనం మెసేజ్ పెట్టకపోతే అధ్యక్ష, కొన్ని కోట్ల విలువైన ప్రభుత్వ భూములు ఇలాగే కోర్టు రికార్డులోనే ఉండిపో